7 గంటలు ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించినప్పుడు ఏం జరిగింది, ఆరోపణలు ప్రత్యారోపణలు బయటకు వచ్చినాయి. సిట్ విచారణ కంటే ఏది డామినేట్ చేసింది, ఇక్కడ కోల్ మైన్స్ డామినేట్ చేసింది. కానీ ఇక్కడ ఎవరు విజయం సాధిస్తున్నట్టు, ఎవరిని మభ్యపెడుతున్నట్టు అసలు నిజం తేలుతుందా? రామోహన్ గారు, మీకు శ్రీనివాస్ గారికి అట్లాగే పెద్దలు నాగరాజు గారికి అందరికి నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. సిట్ మీద మాట్లాడడం అనేది మాత్రమే చేస్తే బాగుంటుంది నాగరాజు గారు దానికే పరిమితం అవుతుంది, మంచిదంట. రాజకీయ కోణం ఉంటే నష్టం అవుతుంది, కనుక రాజకీయ కోణం కూడా ఉంటుంది కాదండి. కనుక సిట్లు మొత్తం 3 సిట్లు వేశారు, 2 కమిషన్ వేశారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి 3 సిట్లు దేని మీద అంటే, ఒకటేమో ఈ కార్ రేసు, రెండోదేమో మనకు యాదాద్రి భద్రాద్రి కుంభకోణం మీద, దాని మీదనేమో ఎంక్వైరీ కమిషన్, అది మనకు జడ్జిని వేశారు. అది పక్క కాళేశ్వరం మీద జడ్జిని వేశారు. మిగతా 2 సిట్లు ఏంటంటే, ఒకటేమో గొర్రెల కుంభకోణం మీద, టెలిఫోన్ ట్యాపింగ్ మీద. టెలిఫోన్ ట్యాపింగ్ ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణం ప్రభాకర్ రావు గారు 1 year దాకా దొరకపోవడం, ఆఖరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినాక రావడం. కానీ ఆయన రాకముందు అధికారులు మనకు విచారించారు కదా, రాధాకృష్ణరావు గారిని, తిరుపతి అన్న కానీ ఇతర అధికారులను విచారించారు కదా. ఆ తర్వాత ప్రభాకర్ రావు గారిని కూడా విచారించే క్రమంలో 2 సార్లు కస్టడీకి తీసుకున్నారు, సుప్రీంకోర్టు అనుమతించింది. చివరికి మొన్న ఏమన్నదంటే, మీకు అవసరం లేదు వెళ్ళమని. మీరు కీలకమైన ప్రశ్న వేశారు ప్రసాద్ గారు. ఒకటి ఏంటంటే, జరిగిందా జరగలేదా? నేను స్పష్టంగా చెప్తున్నా, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ వేరు, లీగల్ ఫోన్ ట్యాపింగ్ వేరు. లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటది, అది మత తీవ్రవాదం కానీ, వామపక్ష తీవ్రవాదం కానీ, సంఘ విద్రోహులు కానీ ఏమైనా చేయకుండా ఉండడానికి తప్పనిసరి అవసరం అవుతుంది. దాని ప్రొసీజర్ ఏమున్నది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి హోమ్ సెక్రటరీ ఒక లేఖ రాయాలి. ఆ లేఖలో ఫలానా శ్రీనివాస్ గారిది, రామ్మోహన్ రావుది, లేదు నాగరాజ్, ఎవరితో మీ పేరు నా పేరు పెట్టి పంపుతారు అనుకోండి. ఇది అవసరమా కాదా అని నిర్ణయించాల్సింది హోంశాఖ, కేంద్ర హోంశాఖ. వాళ్ళు ఏం చేశారు, లీగల్ గా చూసి వీళ్ళు పేర్లు పెట్టినన్ని ఇటువంటి వాళ్ళ పేర్లు పెట్టారు, దానికి అనుమతించారు. అనుమతించిన దాటి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే, స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా చేసుకున్నారు. సమస్య అది. ఇప్పుడు నారాయణ గారు ఇంతకుముందు చెప్పినట్టు సెలబ్రిటీలు కానీ, లేకపోతే మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, ఆఖరికి భార్యాభర్తలు లేకుంటే జడ్జీలకు కూడా ఫోన్ ట్యాప్ చేశారు రాకపోతే. కనుక ఇదేంటంటే, కేసీఆర్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, ఇవి బయటకు రావు, చేసినోడి మీద వస్తుంది. చేసినోడు ఎట్లా, శివధర్ రెడ్డి గారు ఉన్నారు వాడు, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన తెలవకుండా జరిగిందా అనే మాట వస్తుంది వాళ్ళ. ఆ ప్రశ్న ఆయన వైపు వేలు చూపెడుతున్నాం. రెండోది మహేందర్ రెడ్డి గారు, ఆయన అంతకుముందు ఐజీ ఉన్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ కొత్త, ఆయన తిట్లు రేవంత్ రెడ్డి గారు ఎవరిని తిట్టలే, ఒక అధికారిని పట్టుకొని నీచంగా తిట్టాను. కానీ ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయననే ప్రభుత్వంలో తీసుకున్నారు కదా, మన దానికి కమిషన్కి వేశారు కదా. నేను ఎంప్లాయ్ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వేశారు కదా. ఎట్లా వేశారు అంటే, వాళ్ళు దొంగలే అని తిట్టినప్పుడు ఎట్లా వేశారని ఇప్పుడు వాళ్ళను పిలవాలలేదు అంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు 161 స్టేట్మెంట్స్ అనేది యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను ప్రసాద్ గారు. దీనిలో ఏముందంటే, మీకు ఈ కేసులో ఏమైనా విషయాలు తెలిస్తే చెప్పండి, అంతకని ఏం లేదు. ఇప్పుడు అక్యూజ్డ్గా వెలువడే కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, పిలిచిన వాళ్ళందరూ, ఈటల రాజేందర్ గారిని కానీ, ఇతరత్ర వాళ్ళని ఏం చేసి, అక్యూజ్డ్ కాదు వాళ్ళు, విక్టిమ్ అంతకంటే కాదు. కానీ ఏమైంది, మన హరీష్ రావు గారు పోయిన తర్వాత మీరు కూడా విక్టిమే, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అని కొత్త విషయం చెప్పినట్టు చెప్పారు. అది హరీష్ రావు కూడా తెలుసు. ఎందుకంటే ఎట్లా ఉంటది అంటే, మన గుడారం లాగా 2 అవకాశం ఇస్తే మిగతా అంతా ఒంటె జరిగినట్టు. వీళ్ళు చేసేది ఏంటంటే, కొంతవరకు ఫోన్ ట్యాపింగ్ లో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఫోన్లు ఉన్నాయి నెంబర్లు, అవి కాకుండా ఎలా ఫోన్లు ట్యాప్ చేశారంటే, రాష్ట్రము కేంద్రాన్ని ప్రశ్న అడుగుతున్నాను పౌరుడిగా. నేను అడుగుతున్నానంటే, అయ్యా మాకు గోప్యత ఉన్నది, మాకు పౌర గోప్యతను భంగం చేశారు మీరు, కనుక మీరు ఆ లిస్టు బయట పెట్టాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానేమో మీరు హోంశాఖ నుంచి ఏ లిస్ట్ ఇచ్చారు, అది దాటి ఏం పోయిందని వీళ్ళు బయట పెట్టాలి. లిస్ట్ ఏమో కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలి, దానికి అదనంగా ఎవరెవరిని ఫోన్ ట్యాప్ చేసిన అనేది రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. సిట్కి ఏం అభ్యంతరం? ఒకటి ఏంటంటే, సిట్ మీద మాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. సిట్కే వచ్చి, అయ్యా మా భార్యాభర్తల పంచాయతీ పెట్టేసుకున్నారు, మా అతను డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి చాలా మంది ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బీజేపీ నాయకులు కూడా ఏమన్నారు, మన ఈటల రాజేందర్ గారు, నా ఫోను నా కుటుంబం ఫోను అయింది, నా భార్యది కూడా అయింది అన్నాడు. అట్లానే మా రఘునందన్ గారు ఉన్నారు, వాళ్ళని పిలిచారు కదా. అటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆరోపణలు చేశారు. ఏది, గతంలో ఫోన్ ట్యాపింగ్ లో నాది కూడా చేశారు. కార్యకర్తలు నేను ఒక మాట చెప్పినా, నా ఇంటికి వచ్చి మాట్లాడండి, నా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి, కానీ నాకు ఫోన్ చేయకండి అన్నారు కదా. రేవంత్ రెడ్డి గారిని కూడా పిలవాలంటున్నాను. ఇక రెండోది ఏంటంటే, ఎవరు బాధ్యులు, బిగ్ బాస్ ఎవరు అనే మాట వస్తుంది కదా. వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని పిలిచిన సందర్భం అయితే 161 స్టేట్మెంట్ అనేది, ఒకవేళ కేటీఆర్ హరీష్ రావు పూర్తి బాధ్యులు మేమే ఫోన్ ట్యాపింగ్ చేయమని పేర్లు ఇచ్చినాం అంటే కూడా చెల్లదు అంటున్నాడు. ఎందుకు వెళ్ళదంటే,
పోలీసుల ముందు విచారణ సంస్థల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మాలాంటి అడ్వకేట్లు ఏం చేస్తారంటే కోర్టుకు పోయినాక దాని మీద 161 స్టేట్మెంట్ చెల్లదని మేము మళ్ళీ కొట్లాడే ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేయాల్సింది ఏంటంటే 161 స్టేట్మెంట్ కోసం పిలిచారు కనుక ప్రసాద్ గారు ఒక మాట సార్, 161 స్టేట్మెంట్ కోసం పిలిచారు కనుక వాళ్ళు చెప్పింది వేదం కాదు, వాళ్ళు తీసుకుంది అంతకంటే కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేసే పెట్టవాళ్ళు. ఇప్పుడు ఈ కార్ రేస్ లో కేసు ఉంది, A1, A2, A3 డిక్లేర్ చేశారు. కానీ ఇక్కడ A1, A2, A3 ఎవరు చేశారు? రాజకీయ నాయకులు ఎక్కడ చేయలే. ప్రభాకర్ రావు గారు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు వీళ్ళని చేశారు కదా. ఎక్కడ రాజకీయ నాయకుల పేర్లు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే వాళ్ళు ఒక నేను చెప్పినా కూడా ఏదైతే మేము చేయమని ప్రత్యేకంగా చెప్పినా కూడా రికార్డు ఉండదు, ఎక్కడ ఉండదు. అందుకని అప్పటికే ఆధారాలు ధ్వంసం చేశారు కదా. ఆధారాలు రికవరీ చేసిన అంటున్నారు కదా. రాధాకిషన్ రావు గారు ఏదైతే డ్యామేజ్ చేసి మొత్తం అంతా పాడు చేయమన్నాడు, చూరు చేసి మన ముసినాథ్లో పడేయమన్నారు. అది డేటా రికవరీ అయింది కదా. ఇప్పుడు చెప్పొచ్చు కదా ఎవరెవరు అని మాట్లాడుతున్నాడు. సిట్టు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టదు. ఎందుకంటే ఒక విచారణ సంస్థ విచారణ జరుగుతుండగా శ్రీనివాస్ గారు దోష, రామ్మోహన్ రావు దోష అని చెప్పరు ఎవరు కూడా. కానీ ఏమైందంటే వీళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు కదా, వీళ్ళు బయటకు వచ్చి లీకేజెస్ ఎవరు ఇస్తున్నారు. అందుకని నేను హరీష్ రావు కానీ ఇవాళ కేటీఆర్ కానీ 2 ప్రశ్నలు వేశారు వాళ్ళు. అయ్యా మీరు మమ్మల్ని 7 గంటలు చేస్తే గంటనేమో మాతో మాట్లాడుతున్నారు, గంట తర్వాత గంట ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఆ ఫోన్లు ఏమిటి అని. ఇప్పుడు అది కూడా మరి ట్యాప్ చేయాలి. ఆ ఫోన్లు ఎవరితో మాట్లాడు, బిగ్ బాస్ ఎవరు, అక్కడ కూడా ఈ విచారణకు కూడా వెనక ఉన్న వాళ్ళు ఎవరు. రామ్మోహన్ రావు లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చిందండి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 243/2024 నాగరాజు గారు వింటున్నారా? కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి నోటీసు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం 2026 జనవరి 23వ తేదీన 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఇది ఇప్పుడు లేటెస్ట్ అండి, ఇప్పుడు వచ్చినటువంటి వార్త. ఇంకోసారి మనకి రేపు హాజరు కావాలైనా పాతదే సార్ ప్రసాద్ గారు పాతదే అది పాతే సార్. 161 స్టేట్మెంట్ నాగరాజ్ గారు ఒక మాట చెప్తాను సార్, ఇది పాతదే సార్. దగ్గరికి వెళ్లే ముందు రామోహన్ రావు ఒక్క చిన్న బ్రేక్ తీసుకొని